హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఈరోజు వీడియో అయితే ఫుడ్ అండ్ దాంట్లోని ఇంగ్రీడియంట్స్లో చాలా వరకు అయితే కొన్ని కెమికల్స్ ఇట్లాంటివి కలుస్తున్నాయి కదా. సో అలాంటి వాటిని ఎలా కనుక్కోవచ్చు, మీరు తింటుంది రైట్ ఫుడ్ అయినా కాదని దాని గురించి అయితే చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డెఫినెట్గా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక కమెంట్ చేయండి. తర్వాత మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే డెఫినెట్గా ఆ ప్రయత్నం అయితే చేస్తాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక్కడైతే కొన్ని ఫుడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టైం మీరు వాటిని యూస్ చేసేటప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరు వాడేది మంచి ఫుడ్డా లేదన్నది. సో స్టార్ట్ చేద్దాం. ఇక నెంబర్ 1 చీజ్. సో రెగ్యులర్గా మనమైతే ఈ శాండ్విచ్లు, బర్గర్ లాంటివి తింటుంటాం కదా, దాంట్లో ఉన్న చీజ్ని అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. మీరు ఒకసారి నెక్స్ట్ టైం చీజ్ తినేటప్పుడు ఇట్లా ఫైర్తో అయితే ఒకసారి లైట్ చేయండి. ఒకవేళ దాంట్లో ఏమైనా కెమికల్స్ లాంటివి ఉంటే ఇట్లా బ్లాక్ మారిపోయి అది మెల్ట్ అవ్వడానికి అయితే చాలా టైం తీసుకుంటేనే మ్యాక్సిమం మెల్ట్ కాదు. అదే ఒకవేళ మీరు ప్యూర్ చీజ్ని కానీ ఒకవేళ టెస్ట్ చేశారనుకోండి, ఈ వీడియోలో చూపించినట్లు ప్యూర్ చీజ్ అయితే మాత్రం మెల్ట్ అయిపోతుంది మొత్తంగా. సో దానివల్లే మీరు తెలుసుకోవచ్చు మీరు తినే చీజ్ అది ప్యూర్గా ఉందా లేదా అనేది. నెంబర్ 2 రైస్. మనం చాలా వరకు బయట రైస్ అయితే కొంటుంటాం కదా. సో దాంట్లో చూద్దాం, వాటిని ఒక హాట్ ప్యాన్లో వేసి ఇలా కాసేపు వెయిట్ చేయండి. దాంట్లో ఏమైనా ప్లాస్టిక్ రైస్ కానీ కలిసి ఉన్నట్లయితే ఇట్లా దాని కలర్ మొత్తం మారిపోయి మీకు క్లియర్గా కనిపిస్తుంది అది ప్లాస్టిక్ అనేసి. దీన్ని ఇట్లా ఎందుకు చేస్తారంటే ఆ మ్యానుఫ్యాక్చరర్కి ప్రాఫిట్ రావాలని. సో ఇలా కూడా మీరు రైస్ ప్యూరిటీ అయితే మీరు కనుక్కోవచ్చు. నెంబర్ 3 బేబీ ఫుడ్. మన దౌర్భాగ్యం ఏంటంటే చిన్న పిల్లలకి పెట్టే ఫుడ్ను కూడా ఇప్పుడైతే కల్తీ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ మనం జనరల్గా వాడుతుంటాం కదా, బయట నుండి ఈ పాల డబ్బాలు తీసుకొచ్చి పెడుతుంటాం. దాంట్లో ఫుడ్ని అయితే ఒకసారి తీసుకొచ్చి ఒక పేపర్లో వేసి ఆర్ కవర్ పైన వేసి ఇట్లా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఆ ఫుడ్ పైన ఇలాగా రబ్ చేయండి, చివరి నుండి పై నుండి కింది వరకు ఇట్లా. సో దాంట్లో ఏమైనా స్టోన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు చివరికి చేరిపోతాయి అవి. సో మనం నెక్స్ట్ టైం ఫుడ్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా సపరేట్ చేసుకొని మన పిల్లలకు ఫుడ్ పెడితే మాత్రం వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. సో ఇది ఒకటి గమనించండి. నెంబర్ 4 విటమిన్ సప్లిమెంట్స్. మనం రెగ్యులర్గా హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా ఈ విటమిన్ టాబ్లెట్స్ అయితే వాడుతుంటాం కదా. సో వాటిని అయితే కాసేపు బేక్ చేయండి ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని. వాటిలో ఏమైనా సింథటిక్ మెటీరియల్తో తయారైన టాబ్లెట్స్ కానీ ఉంటే డెఫినెట్గా ఇట్లా మొత్తం బర్న్ అయిపోతాయి. బట్ నార్మల్ ప్యూర్ ఏదైతే ఉందో అది నార్మల్గానే మిగిలిపోతుంది. సో మీరు కనుక్కోవచ్చు ఏది ప్యూర్ ఏది లేదన్నది. నెక్స్ట్ మీట్. మనం చాలాసార్లు హోటల్స్లో సగం తినేసి వదిలేస్తుంటాం కదా, అలాంటి మీట్ అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ముద్దలాగా చేసి వాటిని అంటుకోవడానికి గ్లూ అయితే పెడుతుంటారు. సో నెక్స్ట్ టైం మీరు తినేటప్పుడు ఇట్లా ఏమైనా సాగుతుంది అంటే అది మాత్రం ఫ్యాట్ కాదు, అది ఆ మీట్ని దగ్గర చేయడానికి వాడిన గ్లూ. సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్స్ మనం రెగ్యులర్గా తింటుంటాం కదా, సమ్మర్లో అయితే చాలా ఎక్కువ. వాటిపైన ఒక నిమ్మకాయ కానీ ఇట్లా కట్ చేసుకొని పిండితే ఏదైతే కొంచెం బబుల్స్ లాగా వచ్చేసి బాగా షైనింగ్ లాగా కనిపిస్తుందో దాంట్లో అయితే వాషింగ్ పౌడర్ అయితే ఉన్నదనేసి ఆ షైనింగ్ రావడానికి ఆ వాషింగ్ పౌడర్ని అయితే కలుపుతారు. బట్ నార్మల్ ప్యూర్ది అయితే మాత్రం మీరు ఏం చేసినా కూడా కలర్ మారదు, ప్లస్ బబుల్స్ కూడా రావు. నెంబర్ 7 మిల్క్. సో మిల్క్ ప్యూరిటీ కూడా మనమైతే చూడొచ్చు. సో సముద్రంలో దొరికే ఒక రకమైన అల్గే ఇది, దీన్ని సీవీడ్ అంటారు. దీన్ని మిల్క్లో వేసి బాగా మిక్స్ చేస్తే దీంట్లో ఒకవేళ ఏమైనా రైస్ వాటర్ కానీ మిక్స్ అయ్యి ఉంది అంటే అది బ్లూ కలర్గా మారిపోతుంది. బట్ రైస్ వాటర్ మిక్స్ కానీ పాలు ఏమైనా ఉంటాయంటే మాత్రం అవి డెఫినెట్గా కలర్ మారదు. ఇట్లా మీరు చూస్తున్నట్టుగా అది ప్యూర్గా నార్మల్గా కలర్ లేకుండా ఉంటుంది. సో గమనించుకోవచ్చు. నెంబర్ 8 స్వీట్ పొటాటో. చాలా వరకు మార్కెట్లో మనకి ఇది ఓల్డ్ ప్రొడక్షన్ అయినా కూడా బాగా షైనింగ్గా ఇట్లా కొత్తదిలాగా కనిపిస్తుంటుంది. సో దాన్ని చూడాలంటే మనం ఆయిల్ ప్లస్ వాటర్ని ఒక ప్యాన్లో తీసుకుని దాంట్లో చిన్న కాటన్ బౌల్ తీసుకొని కాసేపు ఉంచండి. దాంతో మనం స్వీట్ పొటాటో పైన కానీ రబ్ చేస్తే ఇట్లా దాని అసలు స్వరూపం అయితే బయటపడుతుంది. సో అంటారు కదా మెరిసేదంతా బంగారం కాదని. సో ఇలా అయితే మీరు టెస్ట్ చేసుకోవచ్చు స్వీట్ పొటాటో ప్యూరిటీ గురించి. నెంబర్ 9 కాఫీ. చాలా వరకు కాఫీ క్వాంటిటీ పెంచడానికి అనేసి చాలా సహాయ పదార్థాలు అంటే అడిటివ్స్ లాంటివి యాడ్ చేస్తుంటారు. దాని ప్యూరిటీ మనం కనుక్కోవాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఆ కాఫీ గింజలను అయితే వేయండి. అదైతే పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. బట్ ప్యూర్ కాఫీ అయితే మాత్రం ఇట్లా గ్లాస్ అడుగు భాగానికి చేరుకుంటుంది. సో దీనివల్ల తెలుసుకోవచ్చు మనం వాడేది ప్యూర్ కాఫీనా లేకుంటే ఏమైనా మధ్యలో మిక్స్ అయ్యి ఉందా అన్నది. నెంబర్ 10 సాల్ట్. సో చివరికి సాల్ట్ కూడా కొన్నిసార్లు పొల్యూట్ అయి ఉంటుంది. సో దాంట్లో అయితే మనం చెక్ చేద్దాం. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో సాల్ట్ తీసుకొని ఇట్లా పోర్ చేయండి. సో దాంట్లో ఒకవేళ చాక్ కానీ ఉంటే ఇట్లా ఫాగ్ లాగా వస్తుంది. అదే నార్మల్ ప్యూర్ సాల్ట్ అయితే మాత్రం ఎలాంటి ఫాగ్ ఏం లేకుండా క్లియర్గా ఉంటుంది.
సో నెక్స్ట్ టైం మీరు సాల్ట్ కొనేటప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి, దాని ప్యూరిటీ మాత్రం తెలుసుకోండి. సో నెక్స్ట్ టైం మీరు ఏమైనా చెయ్యాలి తినాలి అనుకునేటప్పుడు మాత్రం కొంచెం టెస్ట్ చేసి అయితే పదార్థాలను వాడండి. సో చక్కగా ఉండండి, రన్అట్ అవ్వకండి. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. మా ఛానల్ని అయితే రెగ్యులర్గా విజిట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.